నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి ప్రాంత యువతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలపడమే లక్ష్యం. చెమట చుక్కలను తర్ఫీదు కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎండీ శ్రీ ఎన్ బలరాం. కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. మహాదేవ్పూర్ అటవీ ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల వైరస్ వ్యాప్తి, పట్టుపురుగుల పంట దిగుబడి రాక చాలా నష్టపోయామని గిరిజన రైతుల ఆవేదన. సింగరేణి ప్రాంతంలో విద్యావంతులైన యువతి యువకులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు సింగరేణి తరఫున కృషి చేస్తున్నట్లు సీఎండీ శ్రీ ఎన్ బలరాం తెలిపారు. ముఖ్యంగా దేశ విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలపై అవగాహన, స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల సందేశాల ద్వారా ఉన్నత లక్ష్యాలను ఎంచుకునేలా ప్రేరణ నింపేందుకు వీలుగా చెమట చుక్కలకు తర్ఫీదు పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మల్లు ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఆదివారం కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీఓ ఏ క్లబ్ రుద్రంపూర్ నందు చెమట చుక్కలకు తర్ఫీదుపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత రాత్రి 11 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్లోని 50 హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకున్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచారు. ఒక దుకాణంలో 8 లక్షల నుంచి 10 లక్షల విలువైన సామాగ్రి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. తమ కళ్ళెదుటే సర్వనాశనం కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. లక్ష్మీనగర్ లేబర్ అడ్డపై దినసరి కూలీలకు అల్పాహారం, నిరుపేదలకు చీరలు మరియు బ్లాంకెట్స్ పంపిణీ చేసిన లయన్స్ ప్రతినిధులు. కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ డిస్టిక్ పీడీజీ ప్రమోద్ కుమార్ రెడ్డి, రామగుండం రీజనల్ చైర్మన్ మల్లికార్జున్, జెడ్సీ రాజేందర్ తదితరులు. లయన్స్ క్లబ్ సభ్యులుగా, మాజీ పార్లమెంట్ సభ్యులుగా రామగుండం ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన వివేక్ వెంకటస్వామి మన గౌరవ కార్మిక మరియు ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి అయినటువంటి మన రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సభ్యులు లయన్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి 68వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఇక్కడ చేపట్టడం జరిగింది. దానికి నాందిగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారము, అదేవిధంగా పేద మహిళలకు చీరలు, అదేవిధంగా పేదలకు బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఎంతో డెవలప్ చేస్తూ మొదటి నుంచి లైన్ మెంబర్గా ఈ ప్రాంతంలో లయన్స్ క్లబ్ బలపడటానికి, పేరు తెచ్చుకోవడానికి వారి సహకారం మరవలేనిది. అదేవిధంగా ఆ లైన్ మెంబర్లందరినీ కూడా ఎంతో ప్రోత్సహిస్తూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉండాలని చెప్పని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన ఒక ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ
పేద ప్రజల అభ్యున్నతే తన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఇటువంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పని, అదేవిధంగా రానున్న కాలంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పని ఆశిస్తా ఉన్నాము. ఇంకొకటే చెప్తా ఉన్నాము, ఈ రోజు ఒక లైన్ మెంబర్ గానే కాదు, రాజకీయ నాయకునిగా కూడా ఆ కుటుంబంలో ఈ రోజు వరకు ఎటువంటి అవినీతి మచ్చ లేని పేద ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ వివేక్ గారు. వారి తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకుని వారి తండ్రి అడుగుదాడల్లో నడుస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి మరొకసారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు భవిష్యత్తులో మరిన్ని జన్మదినోత్సవాలు అదేవిధంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మరొకసారి కోరుకుంటూ వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో టాసర్ సిల్క్ ను ఉత్పత్తి చేసే పట్టు పురుగుల పెంపకం ఈ సంవత్సరం వాతావరణ మార్పుల వల్ల వైరస్ వ్యాప్తి చెంది పట్టు పురుగుల పంట దిగుబడి రాక చాలా నష్టపోయామని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కిలో గుడ్లకు 8,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశామని, దశలి పురుగులు చెట్లపై వదిలిపెట్టి కాయలు ఉత్పత్తి అయ్యే సమయానికి వాతావరణ మార్పుల కారణంగా పురుగులు చనిపోయాయని, పెట్టిన పెట్టుబడి కూడా ఈసారి వచ్చేలా లేదని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నా పేరు కోట పద్మండి. మేము పట్టు పురుగులు వాడతాము దశలి. అయితే మేము కంపెనీ వాళ్ళు మాకు గుడ్డు కిలోకు 8,000 రూపాయల చొప్పున ఇస్తారు. మేము వాటిని తెచ్చి చిన్న చిన్న బేసన్లలో పోసి చిన్న చిన్న మండలేసి 3 రోజులకు వెళ్తాయి, కొన్ని 2 రోజులకు వెళ్తాయి. తెచ్చినాక చిన్న చిన్న మండలేసి ఆ మండలను ఏం చేస్తాము, ఇటువంటి చెట్ల మీద ఎత్తాము. పెద్ద చెట్ల మీద ఎత్తే 2 నెలలు మేము వాటిని కాస్తే అవి పెద్ద పురుగులు అవుతాయి. ఆ పెద్ద పురుగులు ఏం చేస్తాయి, కొన్ని రోజులకు 2 నెలలు అయిందంటే గూడు కట్టుకుంటది. ఆ గూడు కట్టిన వాళ్ళు ఏం చేస్తామంటే మేము వీటిని కొండపోయి కంపెనీ వాళ్ళకు ఇస్తాము. కంపెనీ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వేలం పాట ఎత్తారు. వేలం పాటలా అక్కడ రేటు ఎంత పడితే వాళ్ళు అంత ఇత్తలు, 1 రూపాయి 1.5 రూపాయి వాళ్ళు కలుపుతారు గవర్నమెంట్. ఇప్పుడు మాకు ఈ ఏడు పంట లేదు, ముసురు వల్ల తుఫాను వల్ల మాకు పంట లేదు, పంట నష్టం అయింది. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా సాయం చేయాలని నేను కోరుకుంటాను. కాలనీ రమేష్. మేము దశలి పంట ఒక 30 సంవత్సరాల సంది పడతాను. ఇంతవరకు అయితే మాకైతే ఏ న్యాయం చేయలేదు, ఏ ప్రభుత్వం ఏ న్యాయం చేయలేదు. మాకు 7 వర్షాల కారణంగా మూడంకారంగా పంట నష్టమైంది. ఏదైనా ప్రభుత్వం ఏదైనా మీలే సహాయకారం చేయాలి. మేము ఆఫీస్ కానుంచి గుడ్డు తెచ్చుకుంటాం, వాళ్ళు ఇత్తలు కిలోకి 8,000 రూపాయలు. అవి తెచ్చుకొని పట్టుకుంటే ఏటా ఇంతంత వండింది, కానీ 7 మాత్రం లాస్ అయింది. గుడ్డని చిన్న పిల్లలు ఒక డబ్బాలో పెట్టి అవి అరిచిన వల్లే మండలేసి వాటిని కొంటపోయి చెట్టుకు పెడతాం. అవి 4 పొరలు తీస్తాయి. పొరలు తీసిన తర్వాత కాయ పోసుకుంటాయి. 10 రోజులు మేసినాక తర్వాత ఆ కాయను కట్ చేసి కొంటపోయి ఆఫీస్ కాడ అప్పచెప్పుతాం. వాళ్ళు ఏలం పాట వాడతారు. గవర్నమెంట్ రేటు 3 రూపాయలు, వాళ్ళు రూపాయ ఆటాన పెంచుతారు. మాకు రేటు పెరగాలి, న్యాయం జరగాలి. ఈ సంవత్సరం ఎట్లున్నది? ఈ సంవత్సరం లాస్ ఉన్నది. ఎందుకు? ఈ మూడం వానలు చేయబట్టి లాస్ ఉన్నది. ఏమైంది? అది ఏం తుఫాను, అది వచ్చి లాస్ అయింది. అన్ని పిల్లలన్నీ నల్లబడిపోతాయి, ముద్దు వారిపోయినాయి, పోసుకుంటలేవు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, టీఎస్యుఎస్, ఏఎఫ్టియు, టీఎన్టీయూసీ, ఎస్జీకేఎస్, ఐఎఫ్టియు 7 కార్మిక సంఘాల సమావేశం తేదీ 30/11/2025న హెచ్ఎంఎస్ కార్యాలయం గోదావరి కనిలో ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రియాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిఎల్బీకేఎస్, ఐఎఫ్టియు వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, టీఎస్యుఎస్ అధ్యక్షులు కామరగట్టయ్య, ఏఎఫ్టియు అధ్యక్షులు జిరాములు, టీఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుగొండలు, ఎస్జీకేఎస్ అధ్యక్షులు ఎస్ మహేందర్లు సింగరేణి పరిరక్షణ కోసం చర్చించి కార్మికులకు పిలుపునిచ్చారు. 14/12/2025న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కార్మిక సంఘాలు ఇతర మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కోర్టు మన సింగరేణి రాకుండా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. వెస్ట్ బెంగాల్, కేరళ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి కోర్టు తీసుకొచ్చినా మేము అమలు చెయ్యము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో అన్ని కార్మిక సంఘాలు కలిసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంఘాలను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తే మేమందరం కలిసి ఆయన ఒడగొట్టినాం. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ కి గెలిపించాం. కాంగ్రెస్ పూర్తి బాధ్యత ఉంది.
అన్నింటికంటే ముందే కాంగ్రెస్ చెప్పవలసిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బీజేపీ తీసుకొచ్చిన కోడ్లను అమలు చేయను అని చెప్పేది ఉండే, ఇతరులకు చెప్పలే. దానికి అనుకూలంగా ఉన్న దానికి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు ఏఐటీసీ కానీ సిఐటి కానీ ఐఎన్టీసీ కానీ నోరు విప్పడం లేదు. కనుక మేమందరం కలిసి విప్లవ కార్మిక సంఘాల హెచ్ఎంఎస్తో కలిసి మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగస్వాములై ఈ హక్కులు సాధించేంత వరకు అందరూ కలిసి కట్టుగా పోరాడమని పిలుపునిస్తున్నాం. సింగరేణి గనులు ముఖ్యంగా బొగ్గు బావులు ఉంటేనే సింగరేణి కార్మికుల యొక్క బ్రతుకుంది. అలాంటి బొగ్గు బావులన్నీ కూడా ఇవాళ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. మనం ఏదైతే మన సంస్థ 4 బ్లాకులను గుర్తించిందో ఆ 4 బొగ్గు బ్లాకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి మన బ్లాకులు మనకే చెందేటట్టుగా ప్రయత్నం చేయాలి. బేరంలో పాల్గొనకూడదని చెప్పి ఒక డిమాండ్తో పాటు కార్మిక చట్టాలు గత 70 భారతావనంలో అమలు జరిగినటువంటి 29 చట్టాన్ని కొనసాగించాలి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి కేంద్రం మీద ఉంది. అంతేకాకుండా సింగరేణిలో పేరుకుపోయినటువంటి అమలుకు లోపుకోలేనటువంటి అనేక సమస్యలు ఇవాళ మెడికల్ బోర్డు కంటిన్యూ కాకపోవడం కానీ, మార్పేద సమస్యలు పరిష్కరించకపోవడం కానీ, ఇతర అనేక సమస్యలతో ఈ కార్మికులు సతమతమవుతున్నారు. కనుక మొత్తం సింగరేణి బచావో, సింగరేణిని కాపాడుకోవడానికి 4 లేబర్ కోడ్స్ రద్దు చేసుకోవడం కోసం ఇవాళ డిసెంబర్ 14న మేము హైదరాబాద్లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా జనవరి 2 నుంచి సింగరేణి వ్యాప్తంగా గోరెట్లో ప్రారంభించి సత్తుపల్లి వరకు కూడా సింగరేణి బచావో పేరిట ఒక సింగరేణి పోరుగర్జను కొనసాగించాలని కూడా మా 7 కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. కార్మికులు, కార్మిక సంఘాలు పూర్తిగా దీనికి మద్దతు తెలిపి సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, పరీక్షించుకోవడానికి సింగరేణి ప్రజలంతా కూడా 7 కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి ఈ న్యాయమైన పోరాటాన్ని బలపరిచి దీన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మేము సింగరేణి కార్మిక వర్గానికి మా 7 కార్మిక సంఘాల తరఫున, సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల కోసం మేము తీసుకున్నటువంటి పోరాటాలలో కార్మిక వర్గం కూడా కలిసి రావాలని, ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల క్రితమే ఒకవైపేమో రైతు వ్యతిరేక చట్టాలతో పాటు మరియు కార్మిక చట్టాలను కూడా తయారు చేసుకొని పెట్టింది. మొన్న బీహార్ ఎన్నికల అనంతరం మరి మొన్న 21వ తారీఖు రోజు ఆ చట్టాలను అమలు పరుస్తున్నామని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది బీజేపీ. ముఖ్యంగా ఈరోజు మరి తెలంగాణకు వస్తే మరి సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో 51%, మరి కేంద్రానికి 40% ఉంది కాబట్టి, మరియు ఏదైనప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుకూలత కేంద్రానికి సపోర్ట్ చేస్తేనే ఇక్కడ మరి సంపూర్ణంగా కూడా రేపు గనులు వేలంపాట పోతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి నేరుగా 130 సంవత్సరాల సింగరేణి చరిత్రలో అయితే ఏ విధంగానైతే మన గనులు మనకి కేటాయించిందో మరి ఇలాంటి వేలంపాట పోకుండా ఈ సింగరేణికి నూతన గనులు మరి నేరుగా మన సింగరేణి సంస్థకి అప్పచెప్పాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించి మరియు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పేసి కూడా మరి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నుండి మరి మేము మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మరి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఎన్నికలలో మీరు చెప్తున్నారు, మేము నమ్ముతున్నాం కార్మిక వర్గాన్ని, గత ప్రభుత్వ విధానాలే ఈ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నది. కాబట్టి మీరు తప్పకుండా మరి అసెంబ్లీలో తీర్మానం చేసే బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు నూతన గనులు వస్తేనే రేపు సింగరేణి మరి కాపాడబడుతుంది. మరియు మరి ఉద్యోగాలు కూడా ఈరోజు మరి ఒకవైపేమో మెడికల్ బోర్డు పేరిట మరి ఎంత ఈ 3-4 నెలల నుంచి చూస్తున్నాం, అసలు పిలవడం లేదు. పిలిచినా కానీ అనారోగ్యంతో, సీరియస్ అనారోగ్యంతో ఉండాలని కూడా మరి మెడికల్ ట్రీట్మెంట్ ఉండాలని కూడా మెడికల్ బోర్డు చేయడం లేదు. కాబట్టి పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డు కొనసాగించాలి. ఇలాంటి ఆంక్షలు ఇలాంటిది లేకుండానే, ఇలాంటి కోర్టులు లేకుండా గతంలోనైతే ఏ విధంగా అయితే మరి తన తండ్రి ఒక లెటర్ పెట్టుకుంటే మెడికల్ బోర్డు ఎక్కించిందో అదే రూపకంగా మెడికల్ బోర్డు కొనసాగించాలని అనేక సమస్యల మీద మరి మేము రేపు హెచ్ఎంఎస్, ఐఎఫ్2, తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘం, ఏఎఫ్2
ఈఎన్టీసీ, హెచ్సికేఎస్ మరియు అన్ని కార్మిక సంఘాల ఒక పోరాట రూపాన్ని ఈరోజు మన గోదావరిలో ఒక పోరాట రూపాన్ని తీసుకున్నాం. రాబోయే రోజులలో మరి తప్పకుండా కార్మిక వర్గం దగ్గరికి పోయి కార్మిక అర్థం చేసి మరి భవిష్యత్తులో మరి సింగరేణి పరిరక్షణ కోసం మా కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి పనిచేస్తాయని చెప్పేసి సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ఈరోజు సింగరేణి ఐక్యవేదిక తరపున టీఎన్టీసీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో మీరు చర్చించి ఈ యొక్క 4 కోళ్ల విధానాన్ని మీరు రద్దు చేయించాలని చెప్పని టీఎన్టీసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎల్లావోయిన శ్రీనివాస్ ఆటోనగర్ 23వ డివిజన్ చిన్నప్పటి నుంచి పోలియో పేషెంట్, భార్య, 2 బిడ్డలు, భార్య కూడా కూలి పనికి పోతుంది. కుటుంబ పోషణ కోసం 6 నెలల క్రితం ఇంట్లో కాలు జారి పడి కాలు విరిగింది. ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. సజ్జబడిపోయింది. భార్య కూలి పని చేసేది. ఇప్పుడు భర్తను చూసుకోవడమే అవుతుంది. గ్రూప్ సభ్యులు శేఖర్ శ్రీ సీతారామ సేవా సమితి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసి గ్రూప్ సభ్యుడు దర్శి కోటి నాగా కార్తిక్ 2000 పంపించారు. సీతారామ సేవా సమితి నుంచి మిగతా డబ్బులు కలిపి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు 2 నెలలకు సరిపోయే ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 100 పంపించే గ్రూప్ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు శ్రీ సీతారామ సేవా సమితి నుంచి ఆటోనగర్ వాస్తవ్యులు శ్రీనివాస్ గారికి ఎల్లవేళ శ్రీనివాస్ తన పేరు. అతనికి చిన్నప్పుడే పోలియో రావడం జరిగింది. ఆ పోలియో కాలుతోటే తను పని చేసుకునేది. అట్లాంటిది ఇంట్లో జారిపాడు చేయబట్టి ఆయన కాలు తిరగడం జరిగింది 6 నెలల క్రితం. అయితే అప్పటి నుంచి ఆయనకి అది ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితిలో పిలవడిపోయిన కాలు ఇబ్బందుల పాలవుతున్నారు. అతనికి ఒక 2 అమ్మాయిలు, భార్య ఉంది. భార్య పనిచేసి కుటుంబాన్ని పోషించాలి. అలాంటి పరిస్థితిలో శేఖర్ అనే వ్యక్తి మనకు మా గ్రూప్ సభ్యులు మన దాకా తీసుకొచ్చారు వీళ్ళ పరిస్థితి. అప్పుడు సీతారామ సేవా సమితి సభ్యులైనటువంటి దర్శికోట నాగ కార్తిక్ గారు 2000 పంపించడం జరిగింది. ఇక మిగతా ప్రతి నెల జమ చేసుకునే డబ్బులు 100 రూపాయలు జమ చేసి పోగు చేసి అవి మన సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం కాబట్టి కొంత డబ్బు సేవా గ్రూప్ ఉండి కలిపి తనకు ఒక 2 నెలలకు సరిపడా 50 కిలో రైసు, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అట్లాగే ప్రతి నెల మాకు 100 సేవా కార్యక్రమాలకు పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఇతని పరిస్థితి తెలుసుకొని ఇంకేమైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చెప్తారా? ఈ సీతారామ సేవా సంస్థ వాళ్ళు కార్మికోపాధి కల్పన భూగర్భ గనుల శాఖ మధ్యలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి జన్మదినం సందర్భంగా స్థానిక మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబాసి మలేష్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు బాబర్ సలీం పాషా, గుమ్మడి కుమారస్వామి, పి మల్లికార్జున్ అతిథులుగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర కార్మిక భూగర్భ గనుల ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి
జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గోదావరి కని మెయిన్ చౌరస్తాలో జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు బాబర్ సలీం పాషా గారు, గుమ్మడి కుమారస్వామి గారు, మల్లికార్జున అన్న గారు మరియు మా యువమిత్రులు రాచకొండ కోటేశ్వర్లు, నర్సింగ్ దొర, విజయ్, జావీద్ మరియు శ్యామ్, మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మచ్చలేని నాయకుడు కాకా వెంకటస్వామి కుమారుడు, రామగుండం అంటేనే తన ప్రాణంగా భావించే కాకా వెంకటస్వామి గారు ఎలా అయితే రామగుండం ప్రజలకు సేవ చేసే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఆయన వచ్చిన తర్వాత సింగరేణిని కాపాడడానికి 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సింగరేణి ఎలా సంస్థను కాపాడాడో అలాగే అదే బాటలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఎఫ్సిఐ మూతపడితే ఆ ఎఫ్సిఐ నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారికి ఇంకా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి జిందాబాద్ మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పెద్దలు పూజనీయులు వెంకటస్వామి గారి యొక్క కుమారులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి యొక్క జన్మదిన సందర్భముగా జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి ఖని పట్టణం లోపల మన మిత్రులు దుబాశిష్ మల్లేష్ గారు, వారి యొక్క వర్గము, అందరు మిత్రులు, అభిమానులు, అదేవిధంగా కుమారస్వామి గారు, మల్లికార్జున్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో వారి జన్మ వేడుకల సందర్భముగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. మరి అదే విధముగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అటు స్టేషన్లో కానీ, ఎన్టీపీసీ లోపల కానీ, సాయిబాబా గుడిలో, మరి అదే గోదావరి ఖని లోపల, ఇంకా పలు ప్రాంతాల లోపల ముమ్మరంగా వారికి ఉన్నటువంటి అభిమానులు, ఫాలోవర్సు అందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పండుగలాగా ఈరోజు చేసుకుంటూ ఉన్నారు. మరి వారికి దేవుడు ఆయుష్, ఆరోగ్యాలు అన్ని రకాలుగా ఇచ్చి ఎల్లకాలము మా కార్యకర్తలకు, ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకు వారి యొక్క చల్లని నీడ, చల్లని చూపు ఉండాలనేటువంటిది కోరుకుంటూ, మరి వారి యొక్క తనయుడు ఇప్పుడు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వంశీ గారు కూడా ఈ సందర్భముగా వారికి కూడా మేమందరము మా యొక్క దీవెనలు, మా యొక్క ఆశీర్వాదము, మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా వారి ఎంబడి ఈ ప్రాంతం నుంచి ఉంటాయని చెప్తూ, వారు కూడా అంచెలంచెలుగా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతం లోపల కేంద్రం నుంచి తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలోనే రామగుండం నుంచి మనుగూరుకు రైల్వే లైన్ని కేటాయించడం జరిగింది. దాని ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. ఎన్నో ఓవర్ బ్రిడ్జ్లు, ఇక్కడ వందే భారత్ ఆపడము, ప్రతి ఒక్క కార్యక్రమం లోపల వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ వారి యొక్క డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఈ పండుగ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నామని చెప్పి సభ్యం. ప్రియతమ నాయకుడు స్వర్గీయ వెంకటస్వామి గారి కుమారుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా దుబ్బాష్ మల్లి వారందరూ కూడా వారి జన్మదినాన్ని జరుపుకోవాలని, వారికి జ్ఞాపక వారు ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలను స్వర్గీయ వెంకటస్వామి గారు కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, వారి తనయుడు, వారి వారసుడైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారు ఇలా ప్రజా సమస్యలను తీసుకొని ప్రధాన ఏజెండాగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి సందర్భం మనందరికీ విదితమే. కాబట్టి ఆ కుటుంబం 1954 నుంచి కూడా ఈ ప్రాంతానికి అనుబంధం ఉంది. ఇక్కడ ఎవరైతే నాయకులుగా చలామణి అవుతున్నారో వాళ్ళందరూ కూడా వెంకటస్వామి గారి యొక్క సలహా, ఆశీర్వాదంతో, వారి అండదండలతో, వారి ప్రోద్బలంతో నాయకత్వ స్థానాల్లో ఉన్నారనే విషయాన్ని మర్చిపోకూడదని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ, కాబట్టి మన ప్రియతమ నాయకుడు, జన్మనిచ్చిన నాయకుడు వివేక్ వెంకటస్వామి గారు నిండు నూరేళ్ళు ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవతా అనుగ్రహాలు, అల్లా, యేసు, ప్రభు అన్ని దీవెనలు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.
విఠల్ నగర్ గోదావరి కనికి చెందిన గాజుల సతీష్ వయసు 45, వృత్తిరీత్యా డ్రైవర్. ప్రతిరోజు డ్రైవింగ్ చేసే ఆదాయమే కుటుంబానికి జీవన ఆధారం. కానీ ఆయన గత 8 నెలలుగా నోటి క్యాన్సర్ తో బాధపడుతూ మంచానికే పరిమితం కావడంతో సంపాదన పూర్తిగా నిలిచిపోయింది. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆసరా అయిన వ్యక్తి అనారోగ్యంతో మంచాన ఉండటంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఈ విషయం కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న నీడా సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. నమస్కారం. విఠలాకు చెందిన గాజుల సతీష్ క్యాన్సర్తో బాధపడుతున్న సందర్భంగా అలా ఆవిడ వచ్చి నాకు తెలుపగానే నేను మా మిత్రుడు శ్రేయోభిలాషి నీడా స్వచ్ఛంద సంస్థ రమేష్ గారికి తెలియపరచాలని ఆ సంస్థ మంచి ఇలాంటి క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇంకా అనారోగ్యాల పాలైన కానీ మానవ దృక్పథంతో అనేక మందికి ఇక్కడ ఉన్న గోదావరి కానీ ఇతర ప్రాంతాల కానీ సాయం చేస్తున్న సందర్భంగా నీడా స్వచ్ఛంద సంస్థ రమేష్ గారు ఈరోజు వచ్చి ఈ క్యాన్సర్ పేషెంట్ సతీష్కు మానవ దృక్పథంతో ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. ఇతనికి మేము నీడా రమేష్ గారికి రుణపడి ఉంటామని మాకు ఈ సాయం చేసినందుకు గాను ఆయనకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు నిజంగా సహాయం చేసేవారు 100-200 ఎంతని కాదు. సహాయం చేయడం అనేది గొప్ప విషయము. మనం ఇంతే సహాయం చేశామన్నది కాదు, స్పందించే గుణం ఉండడం గొప్ప. నిజంగా గాజుల సతీష్కు మీరు పంపించే 100 రూపాయలు కూడా తనకి ఎంతో ఉపయోగం, వారి కుటుంబానికి, వాళ్ళకి, ఆయన ట్రీట్మెంట్కు. అతని సెల్ నెంబర్ వచ్చేసి 9849560256. గాజుల సతీష్ అని వస్తుంది. గూగుల్ పే, ఫోన్పే ఉంది. తప్పకుండా అవసరమైతే అతనికి కాల్ చేసి మీరు వెరిఫై చేసుకొని ఖచ్చితంగా ఎంతో కొంత సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అలాగే సహాయం చేయని వారు ఎవరైతే ఉంటారో దయచేసి వీడియోనన్నా షేర్ చేసి సతీష్కు ఆసరాగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు నిజంగా హృదయాన్ని కదిలించే విషయము. విఠల్ నగర్కి చెందిన గాజుల సతీష్ వయసు 44 సంవత్సరాలు, డ్రైవర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. సో వాళ్ళు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారు. ఇతను పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. ఇతను మంచాల పడేసరికి, నోటి క్యాన్సర్ వచ్చి మంచాల పడేసరికి ఇల్లు గడవని పరిస్థితిలో ఉంది. అతనికి ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళడానికి ఛార్జీలకు కానీ ఇతర ఇబ్బందులు, అతనికి అన్నం తినలేని పరిస్థితి. జ్యూస్ చేసి పెట్టాలి అన్నా కూడా కనీసం ఎలాంటి ఆర్థిక సాయం లేని పరిస్థితిలో ఆ ఇంటి మహిళ ఏడుస్తూ మనల్ని సంప్రదించింది. చుక్కల సీనన్న ఇక్కడ కాబోయే మాజీ కార్పొరేటర్, ఇప్పుడు కాబోయే కార్పొరేటర్, నీడా శ్రేయోభిలాషులు. ఎక్కడ నిజంగా ఇలాంటి జెన్యున్ కేసు ఉంటే చెప్పి వాళ్ళతో పాటు అతను సహాయం చేస్తూ సంస్థ తరపున కూడా చేపిస్తాడు. నాకు చెప్పిన వెంటనే ఈ వీరను కదిలించేసింది వీళ్ళ స్టోరీ. సో మా మిత్రుడు ఈరోజు అలుగుబెల్లి వేణుగోపాల్, తను గోదావరి కని నివాసి, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, ఎన్ఆర్ఐ. ఏదన్నా కార్యక్రమానికి ఉపయోగించమని మనకు డబ్బులు ఇచ్చారు. దానిలో నుంచి 5,000 రూపాయలు ఈరోజు గాజుల సతీష్కు మనం ఆర్థిక సాయం చేస్తున్నాము. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి ఒక 10 రోజుల మందమన్న ఏడుపు కన్నీళ్లు తుడిచే పరిస్థితి చేసినటువంటి అలుగుబెల్లి వేణుగోపాల్ గారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని, ఇంత మంచి సహాయం చేసినందుకు ఇదంటే గొప్ప. గోదావరి కని స్నేహ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ కాలనీ అమృతరాజ్ ఫంక్షన్ హాల్లో బాలల కళోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్ష సలహాదారులు కనకం రమణయ్య, కాశీపాక రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన నృత్య పోటీలలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రదర్శనలు చూసిన వారిని అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కళాకారులకు కావాల్సింది తమ కళలను ప్రదర్శించుకోవడానికి వేదికలని, మరికొంచెం ప్రోత్సాహమని, అలాంటి వేదికను అందించిన నాగరాజు మరియు పిల్లలను ప్రోత్సహిస్తూ ఉత్సవాలకు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. అలాగే రాబో రోజుల్లో కళాకారుల ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. బాలల కళోత్సవాలు ఈరోజు పెద్ద ఎత్తున గోదావరి కని పట్టణంలో
అమృత్ రాజ్ ఫంక్షన్ హాల్లో స్నేహ కల్చరల్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో మిత్రులు సోదరులు నాగరాజు గారు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా కూడా చాలా సంతోషకరం. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఏదైతే నేటి బాలలే రేపటి పౌరులుగా, రేపటి దేశ భవిష్యత్తు లోపల కీలకమైనటువంటి అంశం లోపల మన పిల్లల ఎదుగుదల లోపల ఒక మంచి ఈరోజు సాంస్కృతిక కళలు ఉట్టిపడేటువంటి విధంగా ఈరోజు కూచిపూడి స్టూడెంట్స్ అందరితో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే పిల్లల లోపల చాలా ప్రతిభ ఉంటుంది. మనం ఇలాంటి కార్యక్రమాలు వేదికను ఇవ్వడం ద్వారా వాళ్ళ లోపల ఉన్నటువంటి కళని ప్రదర్శించడానికి ఒక గొప్ప అవకాశంగా ఇది వారి వేదికనివ్వడం చాలా సంతోషకరం. మరి ఎంతో అద్భుతమైనటువంటి వారు నృత్యాన్ని ఇక్కడ పిల్లలందరూ కూడా ప్రదర్శించడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా అందరూ భాగస్వాములై పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు వారంతా కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందించడం చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతం లోపల నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది కార్మిక క్షేత్రం. ఇక్కడ అనేక మంది కళాకారులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఏ ఉద్యమమైనా మనము రామగుండం నుంచే ప్రారంభించుకుంటూ ఉంటాము. కాబట్టి కళలకు నిలయమైనటువంటి ఈ రామగుండం కార్మిక క్షేత్రంలో మరెన్నో కార్యక్రమాలు రేపటి భవిష్యత్తు లోపల నిర్వహించుకుంటామని చెప్పి సందర్భంగా భావిస్తూ మరొకసారి ఈ నిర్వాహకులకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గోదావరిఖని అమృతరాజ్ ఫంక్షన్ హాల్లో స్నేహ కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ గోదావరిఖని వారి ఆధ్వర్యంలో బాలల కళోత్సవాలు ఘనంగా మరి నిర్వహించుకుంటున్నారు. మరి ఈ యొక్క ఉత్సవాలలో మరి విద్యార్థులు చాలామంది కూడా మన పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి చాలామంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా మరి చిన్నారులు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మరి ఉదయం 11 గంటలకు జ్యోతి ప్రజ్వల చేసి ఈ యొక్క ఉత్సవాలను ప్రారంభించుకున్నారు. మరి ఈ యొక్క సంస్థ అధ్యక్షులు మరి నాగరాజు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలతోటి మరి చిన్నారులందరూ కూడా మరి ఉత్సవాలను మరి సంతోషంతో పాల్గొనడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో మరి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు నాగరాజు గారిని, సంస్థ అధ్యక్షులు నాగరాజు గారిని, గోదావరి కళా సంఘాల సమైక్య తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి చిన్నారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిగతాది అందరికీ నమస్కారం. స్నేహ ఆర్ట్స్ అకాడమీ బాలల కళోత్సవాలు 2025 కార్యక్రమానికి మేము ఈ కార్యక్రమాన్ని బాలలను ఉద్దేశించి చిన్నపిల్లల్లో ఉన్న కళలను వెలికి తీయడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది చిన్నారులు మరియు గురువులు వారి తల్లిదండ్రులు హాజరై మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, పిల్లలకు, తల్లిదండ్రులకు, గురువులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ఈ స్నేహ ఆర్ట్స్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో ప్రైవేటు పాఠశాలలో నర్సరీ విద్యార్థిని పట్ల ఆయా అమానవీయంగా ప్రవర్తించింది. పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా కాలుతో తొక్కుతూ కర్కశంగా కొట్టింది. ఈ ఘటనను పాఠశాల పక్కనున్న భవనంపై నుంచి యువకుడు వీడియో తీయగా అది స్థానికంగా వైరల్ అయింది. వీడియో ఆధారంగా బాలిక తల్లిదండ్రులు ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నా బిడ్డ పేరు ధరిత్రి, 4 సంవత్సరాల పాప, పూర్ణిమ స్కూల్ ఆయమ్మ పోస్ట్ చేస్తున్నాను సార్. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సార్ పిల్లలు దింపడానికి. 2వ స్టెప్కి నేను డ్యూటీలో దిగుతాను 5:20కి. దిగి చూసినప్పటికేమో ఇట్లా అవుతుంది. నా బిడ్డ ఆమె దగ్గర కొట్టిన ఆమె దగ్గరే కూర్చొని ఏటైంది ఇట్లే నేను చూశాను. తలకి చూసినాను బ్లడ్ ఇట్లా కారిపోయి ఎండిపోయి ఉన్నది. ఎండిపోయి మళ్ళీ ఇవాళ కురుపులు అయ్యి ఉన్నది. మళ్ళా ఇవాళ పెయిన్ వేస్తుంది అమ్మా అని ఏడ్చింది. నాకు పట్టుకెళ్ళమ్మా సార్ దగ్గర చూపించు, నాకు కొట్టేసింది ఆంటీ అనేసి నా బిడ్డ అన్నది. నా బిడ్డ అనడము నేను వెంటనే మా ఆయన వచ్చాడు పని నుంచి వచ్చాక నా వీడియో పట్టుకొని వెళ్ళి చూపించాను. చూపిస్తే మా సార్ అన్నారు, ఇది చిన్న విషయం, ఇంత విషయం ఏంటమ్మా చేస్తున్నారు అనేసి మా సార్ అన్నారు. మళ్ళీ మా అన్నం ఫోన్ చేశాను,
చెప్పాలి కదా మా అన్న ఉన్నారు అనేసి. మరి మా అన్న చెప్పకపోతే మరి ఎవరికి చెప్తాను నేను అనేసి మా ఆయన ఫోన్ చేసిండు. మా అన్నకి ఫోన్ చేయడం, మా అన్న వచ్చి ఆంటీకి అడగడము, ఆంటీ కేకలు వేస్తున్నాను. ఎందుకు ఆంటీ ఇట్లా చేసావు, నువ్వు పెద్ద మనిషి అనేసి మా అన్న చెప్పాడు. చెప్తేమో అది ఏంటంటే మా సార్ వచ్చేమో ఈ చోటా చోటా గల్తీ హే అనేసి మా సార్ అన్నాడు. మా ఆయన అన్నాడు, ఈ చోటా చోటా గల్తీ ఏంటి, ఈ చిన్న పాప అది ఏటైతే మీరు ఏటి రెస్పాన్స్ ఇస్తారు అనేసి చెప్పడము. మరి ఏటి రెస్పాన్స్ మరి ఏం ఇవ్వలేదు, మా సార్ ఏం చెప్పలేదు, ఇది లాభం లేదు చెప్పడము అంటే మా అన్న ఇంటికి వెళ్తాను, వెళ్ళితే ఏదైనా చూపెడతాను. ఇట్లా అయింది. మళ్ళా ఆమెమో పొద్దున్న వచ్చి మేము లెగలేదు, సండే కదా పని నుంచి వచ్చే మనిషి, పాప బాగాలేదు అనేసి లెగలేదు. ఆమె వచ్చి తలుపు తెరిచి అంటుంది, డబ్బులు ఇదిగో చూపించుకో, నాకు ఏటైందో నేను కొట్టను, ఎట్లా అయిందో మరి నాకు తెలీదు, నాకు దెయ్యం పట్టేసింది, ఆమెకు పట్టింది అనేసి ఆమె చెప్పింది. డబ్బులు ఇస్తున్నాను నాకు, నేను డబ్బులు వద్దు మా ఆయన తిడతాడు, నాకు వద్దు అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసాను. డబ్బులు ఇచ్చేసి నా బిడ్డ దాని వస్తువులు తినే వస్తువులు చేసుకుని నేను ఉన్నాను. పాప పడుకుంది, నిద్ర మత్తులు ఇచ్చేసి స్కానింగ్ తీశారు సార్ వాళ్ళు, డాక్టర్ సార్ వాళ్ళు. స్కానింగ్ తీసిన తర్వాత ప్రాబ్లంగా ఉందమ్మా, చిన్న పాప కదా ఇవన్నీ ఇదవుతుంది, రేపు తెలుస్తుంది అనేసి రిపోర్ట్ వస్తేనే మీకు చెప్తానమ్మా, ఇది జాయిన్ అవ్వాలి అనేసి డాక్టర్ సార్ చెప్పారు. అక్కడ ఉన్న కాలేజీ ఉన్నారు, వాళ్ళే కేసు చేస్తాం అనేసి డైరెక్ట్ అన్నారు. లేదు వాళ్ళ మమ్మీ వస్తేనే చెప్తామా అనేసి వాళ్ళ ఆంటీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు. నేను వచ్చాక వాళ్ళు నాకు నెంబర్ ఇచ్చేసి నాకు తోలారు మా ఫోన్కి. నమ్మరు చూస్తే ఈ వీడియో చూపించండి మీ సార్కి వెళ్ళి అన్నారు. అలాగనేసి నేను వెంటనే మా ఆయన వచ్చిన తర్వాత నేను వీడియో తీసుకొని వెళ్ళి సెల్ చూపించినాను. చూపిన తర్వాత నమ్మట్లేదు వాళ్ళు. ఇది అయితే బెజారు, నా పాప పోతుంది, ఎంత ఓటు మీరు చూశారు వీడియో, నేను చెప్పడం అబద్ధం అంటారు కానీ వీడియో చూశారు కదా, అది తెలుస్తుంది. మీ ఏదో న్యాయం నా పాప చెయ్యాల, చిన్న పాప అంత దూరం కాంచి నేను వచ్చాను, కష్టమా కడుపు కోతకి నేను వచ్చాను ఇక్కడ హైదరాబాద్కి, ఏదో మీరే చూడాలా, న్యాయం చెయ్యాలా, ఇదే నేను కోరింది. తినలేదు ఏం లేదు, నా పాప ఏటవుద్దో నాకు అర్థం కాకుండా ఉంది. కొత్తగూడెంలో జరుగుతున్న కోల్ ఇండియా కబడ్డీ ఫైనల్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పోటీలో విన్నర్స్ గా నాగపూర్ WCL, రన్నర్స్ గా సింగరేణి జట్టు విజయం సాధించారు. ఈ మ్యాచ్లను సింగరేణి సంస్థ CNMD బలరాం నాయక్ ప్రత్యేకంగా వీక్షించారు, అభినందనలు తెలియజేశారు. అనంతరం విజేతలకు మెడల్స్ తో పాటు బహుమతులు ప్రదానం చేశారు. ఫేస్బుక్ లో హాయ్ చెప్పి ఓ డాక్టర్ ని మోసం చేసిందో ఘరానా లేడీ. పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పి కోట్లు కొట్టేసింది. హైదరాబాద్ ప్రేమ్ నగర్ కు చెందిన వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. గత ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్ లో ఆయనకు మౌనిక మాధవన్ పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. దానిని ఆయన యాక్సెప్ట్ చేసి ఆ మహిళతో చాట్ చేయడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య కొంతకాలం చనువు ఏర్పడటంతో పర్సనల్ విషయాలు సైతం పంచుకున్నారు. తాను భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని, విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని డాక్టర్ బాబుని నమ్మించింది. పర్సనల్ ఫోటోలు సైతం షేర్ చేసుకున్నారు. తాను CMC మార్కెట్ ట్రేడింగ్ ప్రతినిధిగా పనిచేస్తున్నానని, మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ తాను రోజుకు 5 లక్షల వరకు సంపాదిస్తున్నానని డాక్టర్ కు చెప్పింది. నీవు కూడా జాయింట్ గా ఇన్వెస్ట్ చేయాలని కోరడంతో నమ్మిన సదరు డాక్టర్ సెప్టెంబర్ 3వ తేదీన మొదటి విడతగా ఆ లేడీకి 30 లక్షలు అప్పచెప్పాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన డాక్టర్ బాబు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించాడు. చాటింగ్లకు సంబంధించి స్క్రీన్ షాట్స్, బ్యాంకు ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వివరాలను పోలీసులకు అందించాడు. పొట్టోడ్ని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పోచమ్మ కొట్టిందంటూ నెటిజన్లు ఆ డాక్టర్ బాబు మీద సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సింగరేణి ప్రాంత యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలపడమే లక్ష్యం. చెమట చుక్కలను తర్ఫీదు కార్యక్రమ ప్రారంభోత్సవంలో CMD శ్రీ N బలరాం. కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం, కోట్లలో ఆస్తి నష్టం.
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. మహాదేవ్పూర్ అటవీ ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల వైరస్ వ్యాప్తి. పట్టు పురుగుల పంట దిగుబడి రాక చాలా నష్టపోయామని గిరిజన రైతుల ఆవేదన. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.